మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను. నువ్వు విను ఈ రోజు. ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. ఏం చేస్తున్నావు? మన చుట్టూ ఉండే లోకం తడిసే ఏమన్నా చేస్తున్నావా? ఖాళీయా? ముస్తాబే చెదరానా నా దగ్గర 200 ఉన్నారు. నీ జాబ్ లేదు నాకు తెలుసు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? ఆ జాస్ లేదు, పైగా కోపం ఒకటి. ఏం జాబ్ చేస్తున్నావు? ఏమన్నా బయటికి వెళ్ళాలంటే మోహన్ చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలు ఏంటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలా కోపం పొట్టుకొచ్చేస్తుంది. వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. బాగా చూసుకుంటాడంట. ఇదిగో చూడు, నాకన్నా ఒక్క క్వాలిటీ ఆడికి ఎక్కువ ఉన్నా సరే చేసేసుకో. నీ బాబు చూపించిన గొట్టంగాడే కాదు, ఎవడన్నా సరే చేసేసుకో. అంటే నాకు కనపడలేదే. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావురా, అదే కదా ప్రాబ్లం. నువ్వు కట్టుకున్న కట్రాయర్ నీది కాదు. నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకుని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా జల్లాతో హాయిగా ఉన్నారు. నా చంకనాలతో తిరుగుతూనే సాటి మనుషులతో మాత్రం సాగనని